కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్. ఆర్టీసీ బస్ ఎత్తుకపోయిన తాగుబోతూ ఎంబడి పడ్డ పోలీసులు. టీచర్ల మీదకి కోపం చేస్తున్న స్టూడెంట్స్. అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరమే ఉంది. లింగం మీద ఓసుడుతోనే పాల లెక్క మారుతున్న నూనె. పని చేయని ఉద్యోగికి ట్రిప్ ఆఫర్. ఇలా ఫ్రీ ట్రిప్ పోయే ఆఫర్ వచ్చింది. మా వాణి నన్ను ఎప్పుడు పని చేస్తలేవు అని తిడుతుంటది కదా, గట్ల పని తప్పించుకునేందుకే ఇలా ఫ్రీ ట్రిప్ పోయే ఆఫర్ వచ్చింది. బాగానే ఉన్నదా? గోవా కొడైకెనాల్ పోవాలనా, మహారాష్ట్రలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి ట్రెక్కింగ్ చేసుకుంటా పోవాలనా, ఎక్కడికైనా పర్లేదు, ముందైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. జాలీగా హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసేస్తా. హలో, ఎక్కడికమ్మా పిల్ల? ఏమో బ్యాగ్ వేసుకొని బాగా జాగ్రత్తగా పోతున్నావు. నేనా అక్క, అమీర్పేట్ల బాగా వాన కొడితే అమీన్పూర్లోకి వరదొచ్చి ఆ వరదలా బాగా చేపలు కొట్టుకొచ్చినాయట అక్క. ఆ చేపలు పడదామని పోతున్నా చంద్రయాన్ గుట్టకు. మరి ఏందక్క గట్ల అడుగుతున్నావు? ముందు నీ దగ్గరికే కదా రావాల్సింది. ఎడికన్నా పోతా అని ఎదవ వేషాలు వేస్తావేమో అనుకున్నా. అట్లెట్లా పోతాక్క? ముందు నీ దగ్గరికి వచ్చినాకనే కదా నేను ఏడికైనా పోవాల్సింది. ముందు మీ దయ ఉంటేనే కదక్క నేను ముందు గదలాల్సింది. ఆ శివుని ఆజ్ఞ లేందే శివైన గుట్టది అంటారు. నీ ఆజ్ఞ లేంది నేనేం చేస్తాక్క? సరే గాని చెప్పున్రా, వచ్చి కూకట్పల్లికి పోయి ఒక వార్త తీసుకొని రాపో. కూకట్పల్లికా కాదు, కూకట్పల్లికే. అదేంది మరి? ఇప్పుడు నా ట్రిప్ ఎక్కడిది? ఇప్పుడు నువ్వు నన్ను ట్రిప్ కు పంపిస్తలేవా? నేను పప్పులకు ఉప్పు అడుగుతానే ఫ్రీగా పెట్టా. ఆ సోంటిది ట్రిప్ కి ఎట్లా ఫ్రీగా పంపుతా? ఆగో, ఎందుకు పంపావు? నేనెందుకు పంపుతా? ఎప్పుడు నన్ను పని చేయవు అని తిడతావు కదా. అవును, పని చేయనప్పుడు పని చేయలేదనే తిడతా. అట్లా కాదక్క, పని చేయని ఉద్యోగులను ట్రిప్ కు పంపాలి. ఆ ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి. అట్లనా? ఎవరు చెప్పిర్రమ్మా? ముంబైలా కొత్తగా చాలా చేసిన కంపెనీలు అల్ల సక్క పనిచేయని ఉద్యోగులను 3 రోజులు ట్రిప్పుకు పంపుతున్నారట. పైసలు కూడా ఆలేయనట. నువ్వు నన్ను ఎప్పుడు సక్క పని చేయమని తిడతావు కదా, అందుకోసమే నన్ను కూడా ఒక 3 రోజులు ట్రిప్పుకు పంపియవా? నువ్వే పైసలు పెట్టుకో. ఇగో బ్యాగ్ కూడా చదువుకొని వస్తున్నా. కాదు, పని చేయని వాళ్ళను పండ్లకెంచి తీసేయాలి కానీ ఇట్లా ట్రిప్పులకు పంపుడేంటి? అట్లా ట్రిప్పులకు పంపితే వాళ్ళ లోపల సంతోషం పెరిగి తిరిగి వచ్చినాక ఎక్కువగా పని చేస్తారు. పని రానోళ్ళు కూడా నేర్చుకొని మరి పని చేస్తారని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసిండ్రట. అందుకే నేను కూడా మంచిగా ట్రిప్పుకి వచ్చినాక మంచిగా పని చేస్తా. సరేనా? అన్నట్టు ఇప్పుడు నువ్వు నాకు క్యాష్ ఇస్తావా లేకుంటే ఆన్లైన్ చేస్తావా? ఆన్లైన్ లేదు, క్యూ లైన్ లేదు. నాడు ఏడ పని లేకున్నావు. పని చేయమంటే శాత కాదు గాని గీసోంటి సొల్లు ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తావు. ఇంకో ఇప్పుడు నువ్వు నన్ను ట్రిప్ కు పంపలేదు అనుకో, ఏం చేస్తావు? అదే బ్యాగ్ వేసుకొని అటే వెళ్ళిపోతావా? ఇక జాబ్కు రావా? సరే పటు, కొత్తోళ్ళని చూసుకుంటది. అమ్మో, ఇవన్నంత పని చేసినా ఎత్తది. ట్రిప్పుకు మళ్ళీ ఎప్పుడన్నా పోవచ్చులే. ఎందుకక్క? వస్తున్నలే ఆఫీసుకు. తప్పుతదా ఇక నాకు? దినా మందు కొట్టే తాగుబోతులకు 2 పెగ్గులు ఎక్కువ పడ్డాయి అనుకో, ఇక ఆ రోజు రచ్చరచ్చే ఉంటుందిలా. అయితే పంచాదులన్నా లేపుతారు, లేకుంటే ఎవరినన్నా కొట్టనన్నా కొడతారు, ఆయనతో తిట్టనన్నా తిడతారు. మొన్న అయితే ఒక మోతవారి ఏకంగా జనగామ జిల్లాల ఆర్టీసీ బస్సు ఎత్తుకుపోయి పెంట చేసిండు, చూసినాం కదా. అయితే ఇప్పుడు ఎవలేం చేసిర్రు అంటారా? బగ్గదాగి బస్సు ఎత్తుకొని రోడ్డు మీదకి వచ్చిన తాగుబోతోడు రోడ్డు మీద రచ్చరచ్చ చేసిండుల్లో. అయ్యో దేవుడా, బండికి తాకి అనే దాకిచ్చిండు పో.
కరీంనగర్ జిల్లా కోరుట్ల ఈ తాగుబోతోనిది. మరి ఏ వైన్స్ లో కుతికేదాంక దాగి బస్టాండ్కి వచ్చిండో గాని బస్సు కనబడేసరికి ఉరికి బస్ ఎక్కి బయటికి తీసి రోడ్డు మీద జంపుకుంటా పోతుంటే ముచ్చట తెలిసిన పోలీసులు ఇక వెనకాల ఫాలో అయ్యి ఆపిన్రు. చూడుండ్రి ఎంతగానం దాగిండో ఏమో గాని పోలీసులు తీసుకొస్తుంటే ఎట్లా ఊక్కుంటొస్తున్నాడో. చెప్పవే డ్రైవర్ అన్న, బస్సును తాగుబోతోడు తీసుకుపోతుంటే మీరేం చేసిండ్రే? బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసులకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాలు టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి బయటకు వెళ్ళినాం. దగ్గర మెట్పల్లి దగ్గరకు పోయినాక ఈ తాగుబోతోడే ఒక షెట్టుకు ఢీ కొడితే అప్పుడు బస్సు ఆగిపోయిందట. కానీ ఇంకా నయం, బస్సుల ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ లేకుంటే పెద్ద ఆగం కథ ఉండేది. 3-4 బండ్లను టక్కర్ చేస్తే వాళ్ళందరికీ సీరియస్ గా ఉన్నదట. దవకన్లు వేసిండ్రట. తాగుబోతోడు మాత్రం పోలీసుల అదుపులున్నాడట. కానీ కొందరికి భలేగా అలవాటైంది పోన్రి బగ్గమందేసుడు, పొయ్యి బస్సులను దొంగతనం చేసుడు. స్కూల్లో సార్ కనబడ్డా, మేడం కనబడ్డా పిల్లలు ఊరికి నమస్తే సార్, నమస్తే టీచర్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని మస్తు ఖుషిగా చెప్తారు. ఇక అదే సారో మేడమో బగ్గ కొట్టేటోళ్ళు అయితే అస్సలు నమస్తేనే చెప్పరు. వాళ్ళు ఆడికెళ్ళి వస్తుంటేనే వీళ్ళు ఈడికెళ్ళి తలకాయ వంచుకొని పోతారు. ముచ్చట తెలిసిందే కదా. అయితే ఏం డిట్టో గిట్లనే అడిగి మరి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటుందిలా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలా ఇగో వీళ్ళ ప్రిన్సిపల్ మేడం. అంతేనా అరషల్లే? పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పడం అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏమ్మా గుడ్ మార్నింగ్ చెప్పరా? నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారా? ఓ షెల్లే అంత కోపం కాకురా మేడం మీద. ఏదో మీరు నమస్తే చెప్పుతారన్న ఆశతోని గట్లా అంటున్నట్టున్నది గాని జర గరంగా ఆకురా. అంటే ఒక నమస్తే విషయంలోనే ఇబ్బంది పెడుతుందా, ఇంకేమన్నా అంటున్నదారా మరి? సార్ బిహేవియర్ ఇక్కడ ఏం బాలేదు. ప్రిన్సిపల్ మేడం కూడా ఎప్పటికదే మాట్లాడు. ఏం రౌడీ, ఏ బక్కదా, ఎందుకు ఇవన్నీ మాకు పేర్లు పెట్టలేరా? అసలు ఇది స్కూల్ అంటారా అసలు? అమ్మ ప్రిన్సిపల్ మేడం గారు, పిల్లలను పట్టుకొని గట్లా అనుడేందమ్మా? మీకేమో పేరు పెట్టి నమస్తే ప్రిన్సిపల్ మేడం అని అనాలి గాని వీళ్ళని మాత్రం మీరు పేర్లు పెట్టి ఎందుకు పిలవరమ్మా? అడుక్కొని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇదే విషయం మీద ఈ స్కూల్లో గట్టిగా లడాయి అయితే ఆఫీసర్లు పోలీసులు వచ్చి అందరినీ శాంతింపజేసారు గాని నమస్తే పెట్టకుంటే అడిగి మరీ నమస్తే పెట్టించుకోవడం అయితే గమ్మత్తుకున్నది పోన్రి. ఇక ఇది ఈ షెల్లెమ్మల పంచాయతీ అయితే ఇటు కరీంనగర్ జిల్లాల జూనియర్ కాలేజీ తమ్ముళ్ళు వచ్చి ఏకంగా ప్రిన్సిపల్ మీదనే ఫిర్యాదు చేసిర్రు. క్లాసెస్ జనరల్ వాళ్ళకి ఇచ్చారు. ఆ వారు మాకు క్లాసులు కావాలంటే క్లాసులకు వెళ్ళి చదవండి, లేకపోతే పీకండి అని మాకు చెప్పారు. కథ సల్లగుండా మంచిగానే ఉన్నది పట్టు. ఇన్నారుల్లా వీళ్ళ క్లాస్ రూమ్ నే వేరే క్లాస్ వాళ్ళకి ఇస్తే మీరు చదివితే చదువుండ్రి లేకుంటే ఓన్రి అని అన్నారట. గంతే గట్లెట్లా అంటావని స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసిరు గాని ఓ కరీంనగర్ జిల్లా మంత్రులు జర స్కూళ్ళు కాలేజీలల్లో పంచాయతీ లేకుండా చూడుండ్రి సార్లు. ఏమంటున్నావు? ఎక్కడో ఉంటారు, యాడికెళ్ళో లింక్ పంపుతారు. ఆ లింక్ మనతోనే నొక్కిచ్చి లక్షల రూపాయలు గుంజేసుకుంటారు సైబర్ నేరగాళ్ళు. ఇక కొందరు దొంగలేమో డబ్బులున్నోళ్ళ ఇండ్లను వాసన బట్టి దోసుకొని పోతే ఇంకా కొందరేమో బంగారం షైన్లను లాక్కపోతున్నారు. ఇక వీళ్ళంతా ఒకెత్తైతే బండ్ల డబ్బుల బ్యాగ్ పెడితే అనుమానం రాకుండా కొట్టేస్తున్నారు. చూస్తున్నాం కదా. అయితే వీడు చూడుండ్రి ఇంకెట్లా మోసం చేసిండో. ఉంగరం కావాలి అని ఉత్తముచ్చట్లు చెప్పిండు, లాకెట్ కావాలి అని లాజిక్ గా మాట్లాడి 1,05,000 బిల్లు వేసి ఫోన్ పే కొట్టినట్టు పోకిరి వేషాలు వేసి పత్త లేకుంటూ ఉరికిండు. ఇగో ఈ దొంగ బద్మాష్గాడు. ఆగో ఒక దిక్కు విలుస్తుంటేనే బంగారం సంచి జేబులో పెట్టుకొని బైక్ మీద ఎట్లు ఉరికిండో. చెప్పక్క అసలేమైందో? ఫోన్ పే చేస్తానని చెప్పారు. ఫోన్ పే స్కానర్ ఇస్తే ఫోన్ పే చేసి మా షాప్ అకౌంట్ కి క్రెడిట్ అయినట్టు తన ఫోన్ లో చూపించాడు. కానీ మా ఫోన్ పేలో చెక్ చేసుకుంటే రాలేదు. ఓష్ని అన్నాలం పాడుగాను. ఇన్నారులా ఇదాట అసలు ముచ్చట. డబ్బులు కొట్టకున్నా కొట్టినట్టు చూపెట్టి కాసేపట్లనే క్రెడిట్ అయితే అని అవతల పడ్డాడట. అసలు వీని మోకం చూస్తే గిసువంటి పనులు చేస్తాడని ఎవరైనా అనుకుంటారా? అనుల్లా 4 ముచ్చోడు 4 ఊర్లకు షేటు అన్నట్టు 4 మాట్లాడిండు, గింత పని చేసిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడులున్న బంగారం కొట్టుల జరిగింది మోసం. దుక్నాలు నడిపే అన్నలు జర పైలం, డబ్బులు ఉత్తిగానే రావు. ఇస్వంటి మోసగాళ్ళు గల్లీకి తిరుగుతారు. ఏమంటున్నాం? బడేల్ బాని పెద్ద సౌండ్లు చేస్తూ అటు చిన్న పిల్లలను ఇటు పెద్దోళ్లను భయపెట్టించే బండ్ల సైలెన్సర్లను పోలీసులు ఏం చేస్తారులా? వందల సైలెన్సర్లను రోడ్డు మీద వేర్చి రోడ్డు రోలర్లతో దొక్కిస్తారు. సతికం చేస్తారు. ఎవ్వలైనా మళ్ళా గీసోంటి సైలెన్సర్లు వాడితే గింతే కథ ఉంటుందని చెప్తారు కదా. అయితే ఇక్కడ పోలీసులు ఏం చేసిర్రంటే
ఏహే ఎక్కడిది వరి పడుకును దొక్కిచ్చినట్టే దొక్కిచ్చిర్రు మందు కుప్పను పోలీసులు. ఆప్కారోలు డబ్బాలకు డబ్బాలు మందు కీసాలు తెచ్చి ఓచుడు, ట్రాక్టర్ డ్రైవర్ అన్న దొక్కిచ్చుడు. అగజుడుండ్రుల్లా ఒక్కో కీసా ఎట్లా వలిగిపోయిందో, మందంతా ఎట్లా కింద పోయి ఎట్లా బురద బురద అయిందో. ఫుల్ బాటిల్లు, హాఫ్ బాటిల్లు, కోటర్లు, 90లు ఇవన్నీ తీరొక్క తీరు బ్రాండ్లు ఉన్నాయి దీంట్లో. అట్లని బీర్లు లేవనుకునేరుల్లో బీర్లు కూడా ఉన్నాయి గాని సరిగ్గా కనబడతలేవు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆప్కార్ పోలీసుల పనితనం ఇదంతా. మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి వెళ్ళి దొంగతనంగా మందు తెచ్చుకొని తాగేటోళ్ళ కాడ అమ్మేటోళ్ళ కాడ పట్టుకొని గిట్లా ఖరాబ్ చేసిర్రు అన్నట్టు. చెప్పండి సార్, ఎన్ని లక్షల రూపాయల మాల్ ఇదంతా? వీటి విలువ దాదాపుగా ఒక 10 లక్షల దాకా. అబ్బర బిడ్డ, 10 లక్షల రూపాయల మాలట ఇదంతా. కానీ ఈ వీడియోను మందుబాబులు చూస్తే మస్తు ఏడ్చినాలే కదా. ఒక్క కోటర్ కీస కనబడితేనే మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి వాళ్ళకు. ఆ సోంటిది గింతగన మందు కీసలు వాళ్ళ కళ్ళ ముంగట్నే ఖరాబ్ అయితే ఎంత బాధపడ్డారో, పోలీసుల మీద ఎంత గులిగినరో గాని మందును మాత్రం పప్పు చేసిర్రు పోన్రి. ఇక ఇది మందు ముచ్చట అయితే ఇటు బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్లతో దొక్కిచ్చి తుక్కు చేసిర్రు. సూర్యాపేట జిల్లా కోదాడల ముచ్చటగిది. దగ్గర 85 సైలెన్సర్లను చంపేసిర్రు పోలీసులు. కొద్ది రోజులకెళ్లి కొందరు సైలెన్సర్లను దాకించుకొని రోడ్డు మీద రచ్చ చేస్తుంటే పట్టుకొని వీటి పని పట్టిరు గాని సైలెన్సర్లను మార్చే జనాలు చూసిరు కదా. జర సైలెన్సర్లను మార్చి జనాలను ఇబ్బంది పెట్టకుండ్రి, అటెంక మీరు ఇబ్బంది పడకుండ్రి సుమి, సరేనా? దొంగ బద్మాష్గాళ్ళు ఆడోళ్ల మెడల షైన్లు తెంపుడు, ఇండ్లదొచ్చి పైసలు ఎత్తుకపోవడు, దుకాన్లదొచ్చి సామాన్లు తీసుకుపోవడే కాకుండా ఇప్పుడు రైతులను కూడా దోసుకుంటున్నారు. అవునుల్లా, కొంచెమన్నా ఇజ్జత్ ఉండొద్దా రైతుల సామాన్లు దొంగతనం చేస్తేందుకు? ఆ దొంగల చేతులు ఇరిగిపోను, ఆ దొంగల చేతులకు రేగ్ గంపగొట్ట. నల్గొండ జిల్లాల రోజుకో కాడ దొంగతనం అవుతున్నదట. అవును, చిట్యాల మండలంలో ఉన్న చాలా ఊర్లల్లా పొలాల కాడున్న మోటార్లను, ట్రాక్టర్ల బ్యాటరీలను ఎత్తుకపోతున్నారట. బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా నుల్లా, ఆ మోటార్ వైర్లను, మోటార్ లోపలున్న కాపర్ వైర్ని ఎత్తుకొని పోతున్నారట. మరి ఆ టైంలో షాక్ కొడితే వాళ్ళ పరిస్థితి ఏందో అనే ఆలోచన ఉండాలి కదా. అంతేకాదు, పిశాటిగూడెం, పేరేపల్లి ఊర్లల్లున్న ట్రాక్టర్ల బ్యాటరీలు కూడా విక్కుపోతున్నారట. మరి ఈ కరెంటు సామాన్లే దొంగతనం చేస్తుండంటే ఆడు కరెంటు పని అచ్చినోడే అయి ఉంటాడు. చూస్తుంటే దూరం దొంగలు కాదు అనిపిస్తున్నది. ఎవరన్నా దగ్గరలో వేసి ఉంటారు అని అనుమానపడుతున్నారు. అయితే ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకుంటాడో లేదో తెలియదు గాని పోలీసులైతే బరబ్బర్గా పట్టుకుంటారు కాబట్టి ఎవలనేది జప్పున్నే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళకుంటది జింతానే. ఏడాదిన్నర ఒక కంపెనీలో పనిచేయడం, జీతం పెంచమని అడగడం, పెంచుతే ఉండడం, పెంచకుంటే వేరే కంపెనీకి పోవడం, అంతే. ఎవ్వరిని బతిలాడే ముచ్చటనే లేదు. జీతం విషయంలో తగ్గే ముచ్చట అస్సలకే లేదు. ఈ కంపెనీ కాకుంటే ఇంకో కంపెనీ, ముందుగాల శాలరీ, అటు ఇంకా కంపెనీ. ప్రతి ఏడాది అంతో ఇంతో పెంచుతూనే ఉంటున్నారు, లేకుంటే వేరే కంపెనీ చూసుకుంటున్నారు. ఇంకో దిక్కు సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా దండిగానే జీతం రావాలని కోరుకుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ జీతం వద్దు, హాఫ్ జీతమే ముద్దు. నేను చేసే 4 గంటల పనికి ఫుల్ జీతమా? నాకే ఇజ్జత్ అనిపిస్తున్నది. ఎక్కువ శాలరీ ఇచ్చి సర్కారు సొమ్మును ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? వచ్చే నెల నుంచి సగం జీతమే అకౌంట్లో వేయమని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కు లెటర్ రాసిండు. ఇంగో ఈ ఐఏఎస్ ఆఫీసరు రింకు సింగ్ రాహి. అయితే సార్ ఇట్లా గరమై తక్కువ జీతం ఇయ్యండి లెటర్ పెట్టినందుకు చిన్న కారణం ఉన్నదుల్లో. అప్పట్లా కొందరు లీడర్ల మీదకి గరమై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే సర్కారు ఈ సారుకు పని తక్కువ చెప్పిందట. ఇక గంతే, ఇంకేమున్నది. అప్పటి సంధి సారు పని 4 గంటలలోనే అయిపోతుండేసరికి చికాకులేసి ఇట్లా గుస్స అయిందన్నట్టు. మరి సారు గారి కోరికను మన్నించి సగం జీతమే ఇస్తారో లేకుంటే ఇంకేదన్నా ముచ్చట జరుగుతుందో తెలియదు గాని కొందరు సక్క పని చేయకుండా ఫుల్ తీసుకొని ఇంకా జీతం పెరగాలి అని కోరుకుంటున్న ఈ రోజులల్లా నేను చేసే పనికి సగం జీతమే ఇయ్యాలని లెటర్ రాయడం అంటే మామూలు ముచ్చట కాదు పోన్రి. వీపుల గోకుడు పెడితే చాలా మంది ఏం చేస్తారు, ఓ కట్టెపుల్ల పట్టి గోక్కుంటారు, లేకుంటే ఒక పెద్ద దువ్వెని తీసుకొని గోక్కుంటారు. ఎందుకంటే వీపులకు చెయ్యి అందదు కదా. మరి మనుషుల వీపుల గోకుడు పెడితే గట్ల గోకుంటారు అనుకోండి. మరి అదే కుక్కల గిట్ల గోకుడు పెడితే అబ్బా హాయి ఉన్నది. అమ్మయ్యా
చూసిర్రానుల కుక్క ఈపు గోకుడు పెడుతుంటే మనుషులైతేనేమో ఏదైనా కట్టెపుల్ల పట్టో దేనితోటో గోక్కుందురు, కానీ కుక్క గోక్కోదు కదా అట్లా. అందుకనే ఇంకో పార్కింగ్ చేసిన బండి దగ్గరికి పోయి దాని వెనక ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఇక దాని కిందికి పోయి మెల్లగా అటు ఇటు రాక్కుంటా అమ్మయ్య మంచిగా ఉన్నదని అనుకుంటున్నది. మరో కుక్క పిల్ల గోక్కున్నావు అని బండికి ఇట్లా కింద పడ్డది అనుకో నడ విరుగుతుంది, మరి చూసుకోచేరా మెల్లగా మెల్లగా. కానీ దీన్ని బట్టి ఏమర్థమైందోరా పబ్లిక్, ఎవరి వీపు వాళ్ళే గోక్కోవాలి, ఎవరి పని వాళ్ళే వేసుకోవాలి, అంతే కదా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.